Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ సంగీత. ఏదైతే ఇది నేను లీగల్ పరంగా మాట్లాడే వీడియో కాదండి. చాలా వరకు నాకు ఫోన్లు చేసి వేరే వాళ్ళు లవ్ చేశారు, ఇలా మా పిల్లోడు కానివ్వండి పిల్ల కానివ్వండి చనిపోవడం జరిగింది, కేవలం వారి వల్లనే జరిగింది అని చెప్పేసి వారు వచ్చేసి కేసులు ఫైల్ చేయాలి అని చెప్పేసి కేసు పెడదాము అని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకటి గుర్తించాల్సింది ఏంటి, సుప్రీంకోర్టు రీసెంట్గానే ఇద్దరు కన్సర్న్ తోటే వాళ్ళు ఫిజికల్గా రిలేషన్ పెట్టుకోవడము, అదేవిధంగా కలిసి ఉండడము, లవ్ చేసుకోవడము అంతా జరుగుతుంది. కాబట్టి దీనిని ఒకరే పనిషబుల్గా చూపించడానికి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే లవ్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి అని చెప్పి నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కరిని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకు అనంటే చట్టాలు ఎప్పటికప్పుడు మారుతూనే వస్తున్నాయి, ఎప్పటికప్పుడు కొత్త జడ్జిమెంట్స్ ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఏదైనా రిలేషన్షిప్ పెట్టుకునేటప్పుడైనా లవ్ చేసేటప్పుడైనా సరే ఇద్దరి అంగీకారము, అదే ఇద్దరి ఫ్యామిలీ అంగీకారం ఉండి క్యాష్లంతా ఓకే, వీళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అంతా కూడా ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మీరు అతనికి లేదంటే ఆవిడకి లవ్ ప్రపోజల్ అనేది పెట్టండి. ఎందుకంటే ఒకరు లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏదో అప్పటి మందం యూజ్ చేసుకుందామనో, లేకపోతే సర్లే కొన్ని రోజులు తిరుగుదాము, పెళ్ళికి ఒప్పుకోకపోతే నెక్స్ట్ సంగతి నెక్స్ట్ అని ఆలోచిద్దామని చెప్పేసాను. ఇలా ఏం చేస్తారు అంటే సంవత్సరాలు గడిపేస్తారు. 1 year 2 years 3 years, కొంతమంది అయితే 7 years వరకు 8 years వరకు కూడా కలిసి ఉంటున్న సందర్భాలు ఉన్నాయి. ఇంత గ్యాప్ ఇస్తున్నప్పుడు పెళ్లి తర్వాత జరగాల్సిన ప్రతి ఒక్కటి కూడా పెళ్లికి ముందే ఇక్కడ మీ మధ్యలో జరుగుతున్నప్పుడు ఇక పెళ్లి ఎందుకు అన్న ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్లో కూడా రావడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి వారు ఏం చేస్తారు అంటే ఇక నాకు వద్దు, నువ్వు బోరు కొట్టావు, నీతో నేను ఉండలేను, నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, నా ఫినాన్షియల్ స్టేటస్ వేరు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ వేరు, మీ క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ వేరు అని చెప్పేసి ఇలాంటివి అప్పుడు ఆ రిలేషన్లో బయటపడడం అనేది జరుగుతుంది. అప్పటిదాకా నువ్వే ప్రపంచం, నువ్వు లేకపోతే నేను లేను, అసలు నువ్వు చెప్పినట్టే నేను వింటాను, అసలు నా జీవితంలో నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సను, అసలు నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టము, ఇలాంటి డైలాగులన్నీ కూడా ఒకేసారి తారుమారైపోయి ఇలాంటి డైలాగ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు, దాన్ని తట్టుకోలేకపోతారు. ఇమీడియట్గా ఇటు అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి, నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది, నేను నీతోని ఉండలేను, నాకు నీకు సెట్ అవ్వట్లేదని చెప్పేసి నెంబర్స్ బ్లాక్ చేసేసి ఇంకా వాళ్ళ పేరెంట్స్ వైపు వెళ్ళిపోతారు. మా తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తారో నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, అసలు నీకుతో సంబంధం లేదు, ఏమో ఇంకా కలిసి తిరిగాము, కలిసి చేసాము, ఇంకా అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారంటే మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా. మీరిప్పుడు బాధపడుతూ ఉంటారు. అంటే ఒకరు వద్దనుకొని వెళ్ళిపోయిందన్నప్పుడు వెళ్ళిపోనివ్వండి. మనది అన్నది ఎక్కడికి వెళ్ళదు, మళ్ళీ తిరిగి మన దగ్గరికే వస్తుంది. ఇంకా మనది కాదు అన్నప్పుడు నువ్వు కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా సరే అది ఇంకా రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు మీరు అవస్థపడి మీరు లవ్లో ఫెయిల్ అయిపోయి మీరు కనుక బాధపడుతూ ఉన్నారు అనుకోండి, ఇక్కడ బాధపడేది తల్లిదండ్రులు. అరే చేతికొందొచ్చిన కూతురు లేదంటే కొడుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నారేంటి, ఇట్లా మానసికంగా బాధపడుతున్నారేంటి, సరిగ్గా తినట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, సరిగ్గా ఏమీ చేయలేకపోతున్నారు, అయ్యో మనము ఈ స్థాయిలో చూద్దాం అనుకున్నాము, ఆ స్థాయిలో చూద్దాం అనుకున్నాము, ఇలా ఎటు కాకుండా అయిపోతున్నారేంటి, అసలు బ్రతుకుతారా చనిపోతారా అని చెప్పేసి మీరెంత సఫర్ అవుతూ ఉంటారో మీకంటే డబుల్ పేరెంట్స్ అవుతూ ఉంటారు. వారు బయటికి చెప్పలేరు. మిమ్మల్ని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడం కోసం వారు శత ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే మీరేం చెప్తారు, ఒకసారి నా ప్లేస్లో ఉండి చూడండి, నేను ఎంత సఫర్ అవుతున్నానో అని చెప్పేసి మీరు అంటూ ఉంటారేమో. కానీ వారు ఆ ప్లేస్ దాటి వచ్చేసారు. వారు అనుభవంతో చెప్తూ ఉంటారు, లైఫ్లో అన్ని శాశ్వతం కాదు, ప్రతిదీ ఏదైనా సరే మనకు ఒక లెసన్ చెప్పడానికి మాత్రమే వస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తారు. మనకు ఆ ఏజ్లో అస్సలు అర్థం కాదు. మనకు కూడా ఏజ్ పెరుగుతున్నా కొద్ది అరే అప్పుడు అమ్మ నాన్న చెప్పింది కరెక్టే, నేను అనవసరంగా అంత టైం వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి అనుకోవడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఇవి జోక్గా కనిపిస్తూ ఉంటాయి. అరే నేనేంద్రా బాబు అలా చేశానేంటి, ఆ టైంలో ఇలా చేశానేంటి, నేను ఎంత చీప్గా చేశానా, నేను అలా చేశానా అని చెప్పేసి మనమే క్వశ్చన్ వేసుకునే సందర్భాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటే నాకు వచ్చిన కేసులలో పాపం వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది. ఆ అమ్మాయి ఆ అబ్బాయి బాగానే లవ్ చేసుకున్నారు, అక్కడ దాకా వచ్చింది.
వాళ్ళిద్దరూ కూడా బీసీఏ అయినా సరే అందులో సబ్ క్యాస్ట్లు అంట వేరు వేరు. దానికోసం అని చెప్పేసి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు మాకొద్దు, మేము ఆ క్యాస్ట్ కాదు, మేము చేసుకోము అని చెప్పేసి వీళ్ళు ఈ అబ్బాయి ఏమో నాకు ఆ అమ్మాయే కావాలి, నేను ఆ అమ్మాయిని లవ్ చేసినాను అని చెప్పేసి ఆ అబ్బాయి, ఇవంతా ఆర్గ్యుమెంట్స్, పెద్దల మధ్యలో పంచాయతీలు ఇవన్నీ జరిగి అంత అయిపోయి ఇంకా వీళ్ళు కలుసుకోలేరు, వీళ్ళిద్దరు కలిసి జీవించలేరు అని చెప్పేసి అనుకున్న టైంలో ఈ అమ్మాయి అడ్జస్ట్ అవ్వగలిగింది, కానీ అబ్బాయి అడ్జస్ట్ అవ్వలేక ఇమీడియట్గా పురుగుల మందు తాగి మరణించడం జరిగింది. ఎవరికి శోక సముద్రం ఇచ్చారు? తల్లిదండ్రులు. ఎంత కాపాడదాం అనుకున్నారు? ప్రయత్నం చేశారు కదా, అన్నీ చేశారు కదా. ఏమో ది బెస్ట్ మనకు ఇంకొకటి వెయిట్ చేస్తుందేమో, అది వెయిట్ చేయలేకపోయారు. ప్రాణాన్ని చాలా తొందరగా క్విట్ చేస్తున్నారు, లైఫ్ని చాలా ఈజీగా వదిలేస్తున్నారు. ఎందుకనేది అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు ఫోన్లు చేసి ఏడుస్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. అసలు ఏం చేయాలి అంటే చట్టాలలో మనం ఏమైనా ఉంటే పెట్టడానికి ఉంటుంది, కానీ చట్టాలే చెప్పేస్తున్నాయి కదా, ఇద్దరు కన్సర్న్తో హ్యాపీగా అన్ని రోజులు ఉండండి, తర్వాత వచ్చి కేసులు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఒకరే పనిషబుల్ కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది. ఒకవేళ కనుక తన చావుకు కారణం తినే అని చెప్పేసి కనుక ఏదైనా సూసైడ్ లెటర్ కనుక రాసి పెట్టి చనిపోయినట్లు ఇది ఉంటే అదేమన్నా కేసు ముందుకు ఫార్వర్డ్ అయిపోయి అప్పుడు ఎంక్వైరీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చేసి ఏదైనా కొంచెం పనిష్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వారి మీద ఇష్టంతో వారు దక్కలేదన్న బాధతోటి చనిపోతూ వాళ్ళని విలన్స్గా చూపించట్లేదు. ఇక్కడ తల్లిదండ్రుల బాధ మిగిల్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటివి నాకు రోజులో అంటే డే ఎండింగ్ వరకైనా ఒక్క కేసైనా వస్తుంది. ఇట్లా నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేశాడు మేడం, ఇలా ఇబ్బంది పడుతున్నాడు, అసలు వాడికి నేను ఏం చేయాలో తెలియట్లేదు, బ్రతుకుతాడా చచ్చిపోతాడా అని చెప్పేసి అలా తల్లి ఏడుస్తూ ఉంటుంది ఫోన్లోనే. ఓదార్చలేము మేము, ఎట్లా ఓదార్చగలం, ఏమని చెప్పగలం? వాళ్ళు చెప్తా ఉంటే మీకేం తెలుసు, మీరు చదువుకున్నారా, ఇవన్నీ అక్కడ చదువేం అవసరం లేదు, ప్రేమించడానికి చదవడం అవసరం లేదు, అర్థం చేసుకుంటే సరిపోతుంది. తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే కూడా నిన్న కాక మొన్న వచ్చిన అమ్మాయి ప్రేమ అబ్బాయి ప్రేమ ఎక్కువైపోతుంది ఈ మధ్య ఉన్న యువతకి. మళ్ళీ పోనీ వాళ్ళందరూ కలిసి అంత చేసిన తర్వాత కలిసి ఉంటారా అన్నది కూడా నమ్మకం లేదు. మళ్ళీ సెట్ అవ్వలేదు, విడిపోతారు, డివోర్సు, లేదంటే ఇంకొకరు నచ్చారు వెళ్ళిపోతారు, వాళ్ళు బాగున్నారు వీళ్ళు అసలు బాగాలేరు. ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఈ వీడియోలో ఏంటి అని అంటే, ప్రతి ఒక్క ఎవరైతే లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు లవ్ చేసుకుంటున్నప్పుడే అన్నీ చూసుకొని లవ్ చేసుకోండి. మేడం అన్నీ చూసుకొని లవ్ చేసుకోవడానికి అది అట్లా కుదురుతుంది అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు, నేను కాదనను. కానీ ఈ రోజుల్లో పెళ్ళి మ్యాచ్ వచ్చినప్పుడు మనం అన్నీ చూసుకుంటాం కదా, సేమ్ లవ్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మీ కొడుకో మీ కూతురు నాకు ప్రపోజ్ చేస్తున్నారు, మీకు నాకు ఫైనాన్షియల్ స్టేటస్ ఇది, నా క్యాస్ట్ ఇది, మేము ఇలా ఉంది, మా పరిస్థితి ఇది అని చెప్పేసి మీరు చెప్పండి. ఒకవేళ ఇద్దరికి ఓకే అనుకుంటే చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇమీడియట్గా మీరు 1-2 మంత్స్లోనే ఎంగేజ్మెంట్ పెళ్ళి అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువ రోజులు కలిసి జీవించి లివింగ్ రిలేషన్షిప్లో ఉండి ఫ్యామిలీకి అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారో అలా పెళ్ళికి ముందే ఉండి అన్నీ షేర్ చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి దయచేసి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది అదే, తల్లిదండ్రులకు మాత్రం శోకాన్ని మిగిల్చొద్దు. వారు నాకు కాల్ చేసి తండ్రి కానివ్వండి తల్లి కానివ్వండి, చేతికి వచ్చిన కొడుకు చేతికి వచ్చిన కూతురు ఇలా చేస్తున్నారమ్మా, చనిపోయారమ్మా, ఏం చేయాలమ్మా, ఏమైనా న్యాయం జరుగుతుందా అమ్మ, ఇలా వాడు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడు, ఆమె వేరే పెళ్లి చేసుకుంటుంది, నా కొడుకు లేడు నా కూతురు లేరు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ బాధను ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చలేరు. దయచేసి ఏదైనా పని చేసే ముందు ఆలోచన చెయ్యండి. మీ హ్యాపీనెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే మన బాధ్యత. అది మీరు నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని బాధ పెట్టొద్దు. నచ్చిన వాళ్ళని మన కన్న వాళ్ళని బాధ పెట్టొద్దని నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నా దగ్గర చాలా కేసులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా చెప్పింది కాబట్టి కేసులు అనేవి ఫైల్ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దయచేసి ఎవరైనా సరే అబ్బాయిల వెంట ఓయో రూమ్లకు వెళ్ళేసి వారు కనుక ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి అనుకున్న లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా సరే జాగ్రత్త పడండి. మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నా సరే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. దయచేసి మీరు ఇది నోట్ చేసుకోండి. కాబట్టి మీరు తొందరపడి పెళ్లి చేసుకుంటే రేపు ఫ్యూచర్లో భర్తగా కానివ్వండి భార్యగా కానివ్వండి వారు మీ జీవితంలోకి వచ్చినప్పుడు కొన్ని రైట్స్ అనేవి మీకు ఉండడం జరుగుతుంది. దానికి సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. అప్పుడు వారిని ఏదైనా పనిష్మెంట్ చేయడానికి అన్ని రకాల రైట్స్ మీ చేతిలో ఉంటాయి. ఇలా ముందే పెళ్లి కాకుండా ఉండడం అంటే అది ఉండే అవకాశం ఉండదు. ఏదో మీకు మెయింటెనెన్స్ కింద కొంచెం ఇస్తారేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు వాళ్ళకు జైలు శిక్ష పడాలనో లేకపోతే ఉరి శిక్ష విధించాలనో లేకపోతే ఇలా జైల్లో ఉండాలో ఇవన్నీ ఏమీ ఉండవు. సో
జాగ్రత్త. ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఇదే. థ్యాంక్ యూ.